హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనం చూస్తున్నాం హెల్తీగా టేస్టీగా గోధుమ పిండితో సల్లపునుకులు ఎలా చేయాలో చూసిద్దాం. గోధుమ పిండి అయితే నేను తీసుకున్నానండి. గోధుమ పిండికి తగినంత సాల్ట్ అయితే వేసాను. 1 స్పూన్ సాల్ట్ వేసాను అనమాట. సాల్ట్ వేసి కొంచెం సోడా వేసాను. పావు టీ స్పూన్ కన్నా చాలా తక్కువ వేసాను, ఎందుకంటే అప్పటికప్పుడు కలుపుతున్నాను ఎలా వస్తాయో అందులోని. మైదా పిండి అయితే పొంగుతుంది, గోధుమ పిండికి అయితే చాలా బాగా వస్తాయి. గోధుమ పిండికి ఎలా వస్తాయో తెలియదు కాబట్టి నేను లైట్గా వేసాను. మజ్జిగ అయితే కలుపుకున్నాను అనమాట. ఇంకా మన ఇంట్లో పుల్లటి మజ్జిగ ఉండి అది ఎక్కువ కలుపుకుంటే కొంచెం తొందరగా అది పొంగుతుంది అన్నమాట. ఇదిగోండి, నేనైతే 2 అవర్స్ అయితే దాన్ని అలా కన్సిస్టెంట్ కలుపుకొని అలా అయితే ఉంచేసాను అనమాట. తర్వాత మనం గ్యాస్ అయిపోయిందని ముందు వీడియోలో చూసారు కదండి. అలాగే మనం కరెంట్ పొయ్యి మీద నేను ఏం చేశానంటే 200 డిగ్రీస్లో డీప్ ఫ్రై ఆప్షన్లో పెట్టి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా వేసాను. కానీ అనుకున్న దానికంటే బాగా వచ్చినాయండి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. తర్వాత వేసిన తర్వాత కొంచెం అయితే లో ఫ్లేమ్లో పెట్టాను అనమాట. 80 డిగ్రీస్లో పెట్టి కొంచెం బాగా వేగేదా. అలా వేగితే ఏంటంటే లోపల కూడా పచ్చి లేకుండా బాగా వేగినాయి అనమాట. చాలా బాగా అయినాయి. చూసారు కదా, ఇలా గోధుమ పిండితో మైదా పిండితో కాకుండా అప్పుడప్పుడు మనం గోధుమ పిండితో కూడా ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా హెల్త్కి మంచిది కదా. మైదా పిండి అయితే తొందరగా ఇది అవ్వదు కాబట్టి గోధుమ పిండితో ఇలా ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్స్ అవ్వచ్చు, మార్నింగ్ టిఫిన్కైనా చాలా బాగుంటాయి. వర్షం పడినప్పుడు వేడి వేడిగా వేసుకుంటే అద్దరిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్